హాయ్ వెల్కమ్ టు తరంగా ఇట్స్ యువర్ వేవ్ లెంత్ అండ్ మీరు వింటున్నారు 100 hours ఆఫ్ సినిమా మ్యారథాన్ ప్రోగ్రామ్ అండి. ఇవాళ రెండు మంచి మూవీస్ మీ ముందుకు తీసుకొచ్చిన మీ హోస్ట్ శ్వేత. ఇక సినిమాలు ఏ సినిమాలు డిస్కస్ చేసుకుందాం, ఏ సినిమాల గురించి రివ్యూస్ విందామని ఎదురు చూసే మా ప్రేక్షకులందరికీ కూడా, లిసనర్స్ అందరికి కూడా ముందుగా డిస్కస్ చేసుకునే మూవీ ఆరాధన అండి. ఆరాధన మూవీ చెప్పాలంటే దీంట్లో చాలా ఉంది. మామూలుగా అసలు ఏమీ లేదని కూడా చెప్పొచ్చండి. ఇట్ ఈస్ అ సింపుల్ లవ్ స్టోరీ. ఇది 1962లో రిలీజ్ అయిందండి. ఇక ఆరాధన అంటే దాని అర్థమే అడ్మిరేషన్, సాక్రిఫైస్ ఇలాంటివన్నీ. అభిమానించటం, ఆరాధించటం అంటే లిటరల్‌గా పూజించటం అని అర్థం. ఆ సినిమాకు తగ్గట్టుగానే అంటే ఆ టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుందండి. ఫర్ ఎడిటింగ్ కూడా చాలా చక్కగా చేయబడ్డ సినిమాల్లో ఒకటి. అండ్ ఇదివరకు చెప్పినట్టు చాలా సింపుల్ లవ్ స్టోరీ ఇది. ముందుగా స్టోరీ చెప్తాను. దాని తర్వాత క్రెడిట్స్ ఎవరెవరు ఏంటి అనేది చెప్తానండి. ఈ సినిమాలో ముఖ్య పాత్ర డాక్టర్‌గా యాక్ట్ చేసింది అక్కినేని నాగేశ్వరరావు అండి. ఆయనకి హీరోయిన్ సావిత్రి. అండ్ సపోర్టింగ్ రోల్స్‌లో చేసింది, ఎక్కువ ముఖ్యంగా చేసింది ఆహ్, గిరిజ. గిరిజ అండ్ రేలంకి రమణారెడ్డి. వీళ్ళు చెప్పుకోదగ్గ పాత్రలండి. ఇక స్టోరీ లైన్‌కొస్తే ఒక అంబిషియస్ డాక్టర్‌గా అక్కినేని నాగేశ్వరరావు గారు ఉంటారండి. ఆయనకి హ్మ్, దాన్నేమంటారు, గుండె జబ్బు, కంటి జబ్బు ఇలాంటి వాటి అన్నిటి గురించి రీసెర్చ్ చేసి, థీసిస్ చేసి ఏదో సాధించాలి. చనిపోతున్న తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పెద్ద డాక్టర్‌నవ్వాలి. ప్రాణాలు రక్షించాలి. ఇట్లాంటి చాలా పెద్ద యాంబిషన్స్ ఉంటాయి. అలాంటి యాంబిషన్స్‌కి చేయూతనిచ్చి వెన్నుతట్టి ముందుకు నడిపించే పాత్రలో జగ్గయ్య ఒక ఫాదర్ పాత్రలో వేశాడండి. అలా ఉండగా యాక్సిడెంటల్‌గా అదే కాలేజ్‌లో హౌస్ సర్జన్ చేసే టైంలో ఆ ఈరాలో సావిత్రి గారు ఇంకొక హౌస్ సర్జన్ చేసే మెడికల్ స్టూడెంట్ పాత్రలో తను తారసపడుతుందండి. ఆ హాస్పిటల్‌లో తారసపడ్డప్పుడు అక్కినేని నాగేశ్వరరావుకి అమాంతం ఆవిడని చూస్తే ప్రేమ పుట్టుకొస్తుంది. ప్రేమ పుట్టుకొచ్చి ఇంట్లో కూర్చొని ఆ భావుగతనంతా ఒక కాగితంలో పెడతాడు. అది ఎవరికీ పోస్ట్ చేయకుండా, మామూలుగా ఎవరికీ చెప్పకుండా, యాక్చువల్‌గా అది పుస్తకంలో దాచుకుంటే, ఇంకొక అమ్మాయి పేరు తెలీదండి. నాగేశ్వరరావు గారంటే పడి చస్తుంది. టు ప్లే ఎ స్పాయిల్ స్పోర్ట్ అదేం చేస్తుందంటే, అది గుమ్మడి గారికి పోస్ట్ చేస్తుంది. అది చూసిన తర్వాత జనాలందరూ కూడా హ్మ్. ఆహ్, ఆ జనాలందరూ కూడా ఏంటి ఈయన ఇంత సిన్సియర్‌గా ఉండే అబ్బాయి ఇలా చేశాడేంటి తూచ్ అని చెప్పి అప్పటికే లండన్ పంపించాలని చెప్పి, హైర్ స్టడీస్ కోసం లండన్ పంపించాలని చెప్పి గుమ్మడి గారు పేపర్ వర్క్ అదంతా రెడీ చేస్తారండి. ఈ దెబ్బతో నువ్వు అసలు పైకి ఇంత మంచివాడివి కనపడతావు, కానీ ఆ అమ్మాయిలని అల్లరి చేసే మ్, విధంగా నువ్వు చేస్తావా అని చెప్పి కాగితాలన్నీ చింపేస్తాడు. ఇక వెళ్ళాలని ఉంటుంది. కాకపోతే వెళ్ళే దారులన్నీ మూసిపోయేసరికి ఏం చేయాలో తెలియక తన ఊరికి వెళ్ళి తన తండ్రి గారి పాత్రలో ఉన్న నాగయ్య గారు తా తారసప నాగయ్య గారితో డిస్కస్ చేసుకుంటుంటే, చాలామంది నిజ జీవితంలో జరిగినట్టు అందరూ మన సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నట్టుగానే ఒక పాత్ర ఉంటుంది. అది రమణారెడ్డి గారు పోషించారండి. రమణారెడ్డి గారు ఇదే అదని అనుకుని ఏం చేస్తారు, నా కూతురికి మీ అబ్బాయిని ఇస్తానంటే చెప్పండి. ఆహ్, లండన్ ఎళ్ళటానికి కావాల్సిన డబ్బులు, తస్కం అన్నీ కూడా నేను సిద్ధం చేస్తానని చెప్పి డబ్బులిస్తాడు. ఏం మాట్లాడలేని పరిస్థితి, ఏమి ఆలోచించుకోనివ్వకుండా నాగయ్య గారిని ఒప్పించేసి, మొత్తానికి డబ్బులిచ్చేసి ఈయన్ని నాగేశ్వరరావుని లండన్ పంపించడం జరుగుతుంది. తన మూలంగా ఇంత రచ్చ జరిగిందని సావిత్రి గారు బాధపడుతూనే ఉంటారు. ఈలోపు ట్విస్ట్ ఆఫ్ టర్న్స్ ఏంటంటే, హ్మ్, మామూలుగా లండన్‌కి వెళ్ళిన అబ్బాయికి సరైన జోడీగా ఉండాలి తన కూతురు అని చెప్పి పల్లెటూరు నుంచి సిటీకి తీసుకొస్తారు. కోయిన్సిడెంట్‌లీ ఆర్ యాక్సిడెంట్‌లీ, అన్‌ఫార్చునేట్‌లీ ఏదైనా అనుకోండి, గిరిజకి కజిన్ సిస్టర్ సావిత్రి గారు అవుతారు. సావిత్రి గారు సిటీలో ఉండి బాగా ఆహ్,
ఆరితేరున్నారు కాబట్టి తన్ని ఎలా నడుచుకోవాలా, ఎలా కట్టుబొట్టు, నడిచే విధానం, నడవడి విధానం డాక్టర్‌కి తగ్గట్టు భారీగా ఉండాలన్న ఆశతో ట్రైనింగ్ చేయమని చెప్పి పల్లెటూరు అమ్మాయి అయిన గిరిజని తీసుకొనొచ్చి సావిత్రి గారి దగ్గర ఉంటారు. సావిత్రి గారికి తెలిసిన విషయం, సావిత్రి గారు అప్పటికే ఏఎన్ఆర్ గారిని అభిమానిస్తుంటుంది, ప్రేమిస్తుంటుంది. కానీ ఎవరికీ చెప్పదనమాట. ఆ విషయం జగ్గయ్య గారికి మాత్రం పసిగడతారు, తెలుస్తుందనమాట. బట్ ఎవెన్చువల్లీ గిరిజ ఏం చేస్తుంది, గిరిజని మాటల్లో బుట్టలో వేసుకుంటాడు రేలంగి. మావయ్య అవుతాడు వరుసకి. ఆ పాట ఆ పాత్రకి అలా అలా ఆ సినిమా అలా గడిచిపోతా ఉంటే ఈలోపు ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. ఉత్తరం వస్తే, గిరిజ నాకేం చేయాలో ఎలా రాయాలో నాకు తెలియదు, నువ్వు ఉత్తరం రాసి పెట్టానంటుంది. సావిత్రి గారు తన గిరిజ పాత్ర అయిన లక్ష్మి పేరుతో ఉత్తరాల రాయబారాలు నడుస్తూ ఉంటాయి. తన ప్రేమని లక్ష్మి ప్రేమగా చిత్రీకరించి ఆ ఉత్తరాల్లో పెట్టి ఇలా ఒకరినొకరు పరస్పరంగా ఇష్టపడతారు. ఆ ఉత్తరాలు చూసిన నాగేశ్వరరావు గారు లక్ష్మి పాత్రతో బాగా ప్రేమలో పడిపోతారు. ఇంకా తిరిగి వస్తున్నాను అన్న సంతోషమైన విషయం తెలిసేసరికి ల్యాబ్‌లో ఏదో యాక్సిడెంట్ అయ్యి 2 కళ్ళు పోగొట్టుకుంటాడు నాగేశ్వరరావు గారు. 2 కళ్ళు పోగొట్టుకున్న నాగేశ్వరరావుని అప్పటికి గిరిజ సైడ్ ట్రాక్‌లో గిరిజ అండ్ రేలంగి ప్రేమాయణం నడుస్తూ ఉంటుంది. గిరిజకి అసలు నాగేశ్వరరావు అంటే అంతగా ఇష్టం ఉండదు. ఏది చేసినా కానీ ఈ ఈ సావిత్రి గారు నడిపిస్తున్నారు కదా, నడిచిపోతుంది అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటుంది. కళ్ళు పోయేసరికి అవకాశవాదైన గిరిజ తండ్రి పాత్రలో ఉన్నాను రమణారెడ్డి, నా కూతురికి గుడ్డివాడితో ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటాడు. అప్పుడు కూడా జగ్గయ్య గారు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఆపరేషన్ చేసి ఫ్యూచర్‌లో సక్సెస్‌ఫుల్ ఈ కళ్ళు వస్తే ఏం చేస్తారంటే, ఎప్పుడు వస్తుందో రాదో కన్ఫర్మ్డ్‌గా తెలియనప్పుడు నా కూతురు జీవితం నేను నాశనం చేయలేనని చెప్పి రమణారెడ్డి గారు తుచ్ అని చెప్పి వెళ్ళిపోతారండి. బట్ ఆ కళ్ళు పోయిన నాగేశ్వరరావుని కంటికి రెప్పలా కాపాడి సేవలు చేసి ఫైనల్‌గా ఆపరేషన్ సక్సెస్‌ఫుల్ అయ్యి కళ్ళొస్తాయి. కళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ రమణారెడ్డి గారు అవకాశవాదైన పాత్ర కదండీ అది. సో, హీ విల్ కమ్ బ్యాక్ అండ్ హీ విల్ సే, ఓకే మళ్ళీ పెళ్లి చేస్తానని అంటాడు. కాకపోతే కళ్ళు తెరిచిన తర్వాత లక్ష్మిని చూడాలి అని పేచీ పెట్టిన నాగేశ్వరరావు ముందుగా గిరిజని తీసుకొస్తారు. గిరిజని తీసుకురాగానే తాకి చూడగానే తెలిసిపోతుంది ఈవిడ లక్ష్మి కాదు, నా లక్ష్మి ఎక్కడ, లేకపోతే చచ్చిపోతానన్న దీంతో బీభత్సం చేస్తుంటే ఈ మన సావిత్రి గారిని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అది తనని చూసిన తర్వాత, అనురాధ నువ్వు లక్ష్మిగా ఎందుకు చేసావంటే, క్షమించండి అని క్షమాపణలు అవి అన్నీ అయిపోయిన తర్వాత కథ సుఖాంతంగా ముగుస్తుందండి. ఇది లవ్ ట్రాక్ మూవీ. ఇక దీని క్రెడిట్స్ ముఖ్యంగా ఈ మూవీని డైరెక్ట్ చేసింది మధుసూదన్ రావు గారండి. మధుసూదన్ రావు గారు చాలా మూవీస్ చేశారు, బాగా హిట్ మూవీస్ చేశారు. నాకు టైంకి గుర్తు రావట్లేదు. కాకపోతే ఈ స్టోరీ లైన్ తను తీసుకున్నది సాగరిక అని బెంగాలీ పుస్తకంలోంచండి, ఒక నావెల్. బెంగాలీ పీపుల్ ఆర్ హైలీ లిటరేట్ అని అనటానికి లేదండి. కాకపోతే మొదటి నుంచి కూడా వాళ్ళకి లిటరేచర్ పైన కానీ ఇలాంటి దాన్ని ఏమంటారు స్క్రిప్ట్స్ రాయటంలో కానీ, లవ్ స్టోరీస్, స్పెషలీ లవ్ స్టోరీస్, నాకు ఎక్కువ మటుకు ట్రాజిక్ లవ్ స్టోరీస్ బాగా రాస్తారేమో అనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ వన్ మూవీ ఆర్ వన్ బుక్ వేర్ లవ్ స్టోరీ ట్రాజిడీ కాకుండా చక్కగా సుఖాంతం ఎండింగ్ ఉన్న లవ్ స్టోరీ ఇది. ఇక పాత్రల పోషణకు వస్తే మనకి రెగ్యులర్గా చేసే పాత్రలండి. ఏఎన్ఆర్ గురించి కుటుంబీక చిత్రాల్లో ఆయన నటన గురించి ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. హీ వాజ్ హిజ్ యూజువల్ సెల్ఫ్. బట్ బాగా ఇంప్రెసివ్గా సినిమా చూసిన తర్వాత ద థింగ్ దట్ స్టిల్ లింగర్స్ ఆన్ టు యువర్ మైండ్ ఇస్ సావిత్రి గారి మొహం. షీఈస్ స్లిమ్ అండ్ షీఈస్ అన్ ఎపిటోమ్ ఆఫ్ బ్యూటీ ఇన్ దిస్ మూవీ. అసలు ఆ మొహంలో ఎక్స్ప్రెషన్స్ కానీ, బాధ, ఆ ప్రేమ, నవ్వు, చలాకితనం, ఫస్ట్ టైం ఆ మీటింగ్ బిట్వీన్ నాగేశ్వరరావు అండ్ సావిత్రి గారు,
చూపు కోపంగా చూడటము, చలాకీగా ఉండటము, ఆ ఎక్స్‌ప్రెషన్స్ నాకు ఐ డోంట్ థింక్ ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ యాక్ట్రెస్ కూడా అంత చక్కగా నోబడీ హాస్ కమ్ ఎనీవేర్ క్లోజ్ టు హర్. ఈ ఈ మాట అనటంలో నాతో అందరూ ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఆహ్, ఇక ఆవిడ అందం గురించయితే చెప్పలేనండి. అంత అద్భుతంగా ఉంది ఈ మూవీలో. సో, ఈ ఈ ఈ మూవీ హ్యాస్ రియలీ నైస్ సాంగ్స్. చాలా చాలా. ముందు పాత్రల గురించి మాట్లాడిన తర్వాత సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇక 'గిరిజ' అండ్ 'రేలంగి' సూపర్ కామెడీ కాంబినేషన్ అండి. నాకు తెలిసైతే నాకు ఎన్ని మూవీస్ చూసినా కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో అమాయకపు మొగుడు, గడుసు పెళ్ళాంలాగా, లేకపోతే ఇద్దరూ అమాయకంగా ఉండే పాత్రల్లో, లేతే ఇద్దరు గయ్యాళి పాత్రల్లో, లేపోతే ఒకళ్ళు అమాయకంగా, ఒకళ్ళు గయ్యాళి పాత్ర, ఇలాంటి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ సపోర్టింగ్ రోల్స్ కొన్ని కొన్ని మూవీస్ చూస్తేనైతే ఈ ఇద్దరు లేకపోతే దట్ మూవీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్‌కంప్లీట్ అన్నట్టుగా ఉంటుందండి. ఈ సినిమాలో కూడా అదే జరుగుతుంది. బాగా హ్మ్. అడ్వాంటేజ్ తీసుకుని ఎలాగైనా ఈ అమ్మాయిని చేసుకోవాలి, బలాదురుగా తిరిగి డబ్బులు ఈజీగా రాబట్టుకోవాలన్న పాత్రలో బట్ ఇన్ అ నైస్ వే పాత్రలో రేలంగి ఈవిడ అమాయకంగా ఉండి అసలు ఏది చెప్తే అది విని నమ్మేసే పాత్రలో గిరిజ అసలు ఒక సీన్ ఉంటుందండి బిట్వీన్ గిరిజ అండ్ సావిత్రి ఫస్ట్‌గా వచ్చిన తర్వాత. ఇదేంటి అని అంటది. సావిత్రి గారు గిరిజాకి శుభ్రంగా జడ అలా వేసుకోవద్దు, ఇలా వేసుకోవాలని చెప్పి చక్కగా హెయిర్ స్టైల్ చేసిద్ది. "హాయ్ అక్క భలేగుందే ఇది" అని చెప్పి స్లాంగ్ యాక్సెంట్ పెట్టి మాట్లాడటము. "ఇదేంటి పౌడర్" అంటే, "ఎలా వేసుకుంటారక్క" అని అడిగి మొహానికి ఇలా రాసుకోవాలి అని అంతా విన్న తర్వాత, "ఆ పెదాలకి ఇలా ఎర్రగా పూసేసుకుంటారే అదేంటి? అదెక్కడుంది" అని అడుగుతుంది. అప్పుడు సావిత్రి గారు చాలా నిదానంగా చెప్తారనమాట. "నువ్వు అది మనకు అక్కర్లేదు ప్రస్తుతానికి" అంటే, "అదేంటి సిటీలో అందరూ కూడా పట్టణాల్లో అందరూ ఎర్రగా పెదాలకి ఇలా పూసేసుకొని, పామేసుకొని తిరుగుతూ ఉంటారు కదా! అది ఎప్పుడు కొనుక్కోవచ్చు" అని అంటే నవ్వి ఊరుకుంటుంది సావిత్రి. ఆ సీన్‌లో గిరిజ గారి అమాయకత్వము, ఆ నేటివిటీ అసలు నిజంగా కూడా ఈ పిల్లకి ఏమీ తెలీదన్నంత అంతగా నటించి జీవించేశారు ఆ పాత్రలో. ఇంకా రమణారెడ్డి గారు మీన్ ఫాదర్ ఇన్ లా లాగా అలాంటి పాత్రలు చాలా వేశారు. కామెడీ విలన్ కమెడియన్ విలనిజం చేయటం అనేది నాకు ఐ థింక్ రమణారెడ్డి గారితోటే మొదలయ్యి ఉంటుందండి. ఎందుకంటే చాలా మూవీస్ కూడా ఆ తర్వాత ఆయన కామెడీ నవ్వులు పండిస్తూనే ఒక షేడ్ ఆఫ్ నెగెటివ్ క్యారెక్టర్ ప్రతి దీంట్లో ఉంటుంది. టేక్ ఇట్ గుండమ్మ కథ గానీ, ఇది గానీ ఏదైనా సరే. అలాగని మనం హేట్ చేయలేం. మిగతా విలన్స్ లైక్ సత్యనారాయణ గానీ, ప్రభాకర్ రెడ్డి గానీ ఇలాంటి వాళ్ళు విలన్ పాత్రలేస్తే త్రాష్టులు ఇలా చేస్తున్నారేంటి అన్నంత కోపం తెప్పించేంతగా మెప్పించారు. కాకపోతే రమణారెడ్డి గారు విలన్ పాత్ర వేసినా గానీ ఎంత నవ్వు తెప్పించి చాలా ఫర్‌గివింగ్‌గా అనిపించే పాత్రలో ఇదోటండి. అది దీంట్లో ఇంకో సాంగ్ కూడా ఉంటదండి. అది ఈ మూవీలో సాంగ్స్ గురించి చెప్పుకుంటే పోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సాంగ్స్ అండి. చాలా ఆశ్చర్యపరిచింది నాకు మూవీలో. మూవీ మొత్తంలో మామూలుగా దాన్నేమంటారు, మామూలుగా డ్యూయెట్స్ అన్నీ కూడా హీరో, హీరోయిన్ మీద ఉంటారు. కాకపోతే ఈ మూవీలో మీరు చూస్తే నోటీస్ చేస్తే డ్యూయెట్స్ ఏవి కూడా మన వీళ్ళకి హీరో, హీరోయిన్ మీద పిక్చరైజ్ చేయలేదండి. హీరో, హీరోయిన్ మీద కాకుండా సాంగ్స్ అన్నీ కూడా రేలంగి గిరిజ మీద, డ్యూయెట్స్ అన్నీ కూడా రేలంగి గిరిజ మీద ఉంటాయండి. దాంట్లో సాంగ్ ఉంటుంది, ఇదేమయ్యా మావయ్య అన్న సాంగ్ అనుకుంటాను. ఈ సాంగ్ స్పెసిఫిక్‌గా మన ఆరుద్ర గారు రచించిన పాటండి. ఘంటసాల, సుశీల గారు పాడిన పాట. ఇది అగైన్ రేలంగి అండ్ గిరిజ మీద పిక్చరైజ్ చేయబడిందండి. రేలంగి గిరిజకి ఊరంతా చూపిస్తున్న సన్నివేశంలో పాడే పాట. దీంట్లో ఇంకొక మంచి అందరి నోళ్ళల్లో ఆ టైంలో, ఆ ఇరాలో
ఆ డెకేడ్ అంతా కూడా అందరి నోళ్ళల్లో నిలిచిన పాట, అందరి చెవులకి ఇంపుగా విన్న పాట 'నా హృదయంలో నిద్రించే చెలియా' పాటండి. ఆ పాట ఇస్ పిక్చరైజ్డ్ ఆన్ ఏఎన్నార్ గారు ఆబ్వియస్‌గా. అండ్ ఇది ఈ ఈ సాంగ్ ప్రత్యేకత ఏంటంటే ఇది పియానో మీద పిక్చరైజ్ చేసిన సాంగ్. ఈ సినిమాలో పియానో మీద తీసిన సాంగ్ తర్వాత చాలా మూవీస్ ఫాలో అయ్యి కొన్ని సినిమాలో ప్రత్యేకించి దీనికోసమే సాంగ్ రాయటమో లేకపోతే ఈ పియానో సాంగ్ పెట్టడానికే ఒక దృశ్యాన్ని చిత్రీకరించడం చేశారంట ఆ టైంలో. సో దట్ ఈస్ అగైన్ ఘంటసాల గారు పాడారండి. అద్భుతంగా పాడిన పాట. ఇప్పటికి కూడా చాలామంది ఫేవరెట్ లిస్టుల్లో టాప్ లిస్ట్లో ఉన్న పాట ఇదొకటండి. సావిత్రి గారు పాడతారండి ఈ సినిమాలో. సావిత్రి గారిపై చిత్రీకరించిన పాట ఇది. నార్ల చిరంజీవి గారని అనే లిరిసిస్ట్ రాశారు అండ్ పాడింది పి సుశీల గారండి. ఈ పాట ట్రాజిక్ సాంగ్ అనలేము, కాకపోతే ఆ పాట వింటే మీకు తెలిసిపోతుందండి. సీన్ అంతా అర్థమైపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు సీ ద పిక్చర్. సావిత్రి గారు ఎంత మదన పడుతుంటారో అనే దాంట్లో దీన్ని ఈ పాట అంతా వింటేనే తెలుస్తుంది, మనకు చూడక్కర్లేదండి. దీంట్లో ఇంకో బాగా 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 పాపులర్ అయిన సాంగ్, ఇప్పటికి కూడా అందరికీ నచ్చే సాంగ్ అండి. ఇంగ్లీష్లో నా మ్యారేజ్, హిందీలో అర్థం షాదీ అన్న పాట ఆరుద్ర గారు రాసింది. ఘంటసాల జానకి గారి మీద చిత్రీకరించబడిందండి. ఈ పాట నిజంగా కూడా చాలా ఫన్నీ సాంగ్ అండ్ అగైన్ రేలంగి అండ్ తన గిరిజ మీద చిత్రీకరించబడింది. ఇక దీని గురించి లిరిసిస్ట్లు ఈ సినిమాలో చేసిందండి. క్రెడిట్స్ ఇవ్వాల్సింది ప్రొడ్యూసర్ గారికండి, రంగారావు గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. డైరెక్టర్ గారు వచ్చేసి ఇందాక చెప్పాను కదండి, మధుసూదన్ రావు గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి మనకి సాలూరు రాజేశ్వరరావు గారు. తన డైలాగ్స్ వచ్చేసి నార్ల చిరంజీవి, ఆచార్య ఆత్రేయ గారు. ప్లేబ్యాక్ సింగర్స్ ఘంటసాల, పి సుశీల, జానకి, స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు గారండి. ఇక లిరిక్స్ రాసింది ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, కొసరాజు, రాఘవయ్య చౌదరి, ఇంతమందితో రాయించారండి. అండ్ కెమెరా ట్రిక్స్, ఎడిటింగ్ అన్నీ చేసింది నాగేశ్వరరావు గారండి. మధుసూదన్ రావు గారు నిజంగా మంచి కుటుంబ కథా చిత్రం కేటగిరీలోకి వచ్చి ఒక మంచి లవ్ స్టోరీని అందించారు. మిగతా ఫిల్మ్స్ కూడా జస్ట్ నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే మళ్ళీ ఒకసారి రన్ డౌన్ చేస్తానండి. ఆయన మధుసూదన్ గారు డైరెక్ట్ చేసిన అంతస్తులు, జమీందారి 2 సినిమాలకు కూడా నేషనల్ అవార్డు వచ్చిందండి. నంది అవార్డు కూడా రఘుపతి వెంకయ్య గారి అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పుచ్చుకున్న డైరెక్టర్ మధుసూదన్ రావు గారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ నంది అవార్డు అంతస్తులకు వచ్చిందండి. అండ్ దెన్ ఆత్మీయులు, కాంచనగంగ, గుడిగంటలు, ఆస్తిపరులు, ప్రజానాయకుడు ఇలాంటి సినిమాలు కొల్లలండి. ఎక్కువ మటుకు నాకేమనిపించిందంటే ఎక్కువ మటుకు మన అన్నగారైన ఎన్టీ రామారావుతో చాలా సినిమాలు తీసినట్టున్నాడు. టాక్సీ రాముడు, రక్త సంబంధం, దాన్ని ఆరాధన, లక్షాధికారి, ఆత్మబలం, అంతస్తులు, గుడిగంటలు, మంచి కుటుంబం, ఆస్తిపరులు, డాక్టర్ ఆనంద్, జమీందార్, లక్ష్మీ నివాసం, అదృష్టవంతులు. ఇక నేను ఇంకా ఊపిరి ఆడకుండా చెప్పుకుంటూ గుక్క తిప్పకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా చాలా సినిమాలు, అసలు మంచి సినిమాలు చెప్పుకోదగ్గ. చండీప్రియ, మల్లెపువ్వు కూడా నాకు చాలా ఇష్టమైన మూవీ. మల్లెపువ్వు సినిమా కూడా తీసింది ఈయనేనండి. కృష్ణవేణి సినిమా కూడా ఈయనే తీశారు. అన్ని మూవీస్లో కూడా ఏదో ఒక లవ్ స్టోరీస్, ఒక కుటుంబ కథా చిత్రం ఎంతో తీయటం మాత్రమే కాకుండా దాంట్లో ఏదో ఒక మెసేజ్ ఉండేటట్టు, మనం ఒక ప్రేక్షకుడిగా మనం ఆ మూవీకి రిలేట్ చేసుకోగలిగేటట్టు తీసే ఘనత మధుసూదన్ రావు గారండి. ఇక మీరు వింటున్నారు 100 Hours మూవీ మ్యారథాన్ షో, మీకు అందిస్తుంది మీ శ్వేత. ఇక మన ఈ కార్యక్రమంలో రెండో మూవీ అండి బందిపోటు మూవీ గురించి చెప్పాలంటే ఐ డోంట్ థింక్ నాకు ఈ టైం సరిపోదు. కాకపోతే ట్రై చేస్తానండి.
ముందుగా ఇది రిలీజ్ అయిన ఇయర్ చెప్తాను. హ్మ్. డేట్ కూడా చెప్తానండి. స్వాతంత్ర దినం వచ్చిన దినం రోజు 15థ్ ఆగస్ట్ 1963లో ఆహ్, రిలీజ్ అయిన సినిమా ఇది. దీంట్లో ముఖ్య తారాగణం గురించి చెప్పి దాని తర్వాత మనం డైరెక్టర్, ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించింది ఆహ్, పోషించింది రాదర్ ఐమ్ సారీ 'ఎన్టీ రామారావు', 'కృష్ణవేణి', 'రాజనాల', 'గుమ్మడి', 'చిత్తూరు నాగయ్య', 'రేలంగి', 'గిరిజ'. వీళ్ళు వీళ్ళు మాత్రమే నాకు గుర్తున్నారండి. ఎందుకంటే అంత ప్రామినెంట్ క్యారెక్టర్స్, అంత రమణారెడ్డిని కూడా మర్చిపోలేమండి. పాత్ర చిన్నదైనా కానీ చాలా చక్కగా గుర్తుండిపోయేటట్టుగా చేశారు. ఇక స్టోరీ లైన్‌కొస్తే మాత్రం ఇది ఒక జానపద ఫోక్‌లోర్, ఫోక్ టేల్ లాంటి సినిమా అండి. హ్మ్. అండ్ దీని మూవీని డైరెక్ట్ చేసింది, ప్రొడ్యూస్ చేసింది విఠలాచార్య గారండి. విఠలాచార్య గారంటే ఇలాంటి మూవీసే ఉంటాయని బై డిఫాల్ట్ మనం చెప్పక్కర్లేదు. సో, ఇక సినిమా లైన్‌కొస్తేనేమో ఒక రాజకుమార్తె, అందమైన రాజకుమార్తె రోల్‌లో కృష్ణకుమారి. హ్మ్. కృష్ణకుమారి గారు రాకుమారిగా ఉండి ఒకరోజు అలా వేటకు వెళ్తుంటే ఉద్యానవనంలో కూర్చుని టెంట్ వేసుకుని ఉంటే ఎవరో బందిపోటొచ్చి ముసుగు దొంగ వచ్చి ఆవిడని ఆవిడ డబ్బులు, నగలు దోచుకోవటానికి ట్రై చేస్తా ఉంటే అక్కడే తిరుగుతూ ఉన్న అడవిలో తిరుగుతున్న ఎన్టీ రామారావు గారు వీరుడై, ధీరుడై ఆ ముసుగు దొంగ మీదికి ఉరికి, పెనుగులాడి, పోట్లాడి, కత్తి యుద్ధం చేసి, మల్ల యుద్ధం చేసి, అన్ని రకాల యుద్ధాలు చూపించి మొత్తానికైతే ఆ ముసుగు దొంగని పారిపోయేటట్టు చేస్తాడు. పారిపోయేటట్టు చేసిన తర్వాత కృష్ణకుమారికి ఒళ్ళు మండిపోతుందనమాట. ఏంటి నువ్వేంటి రక్షించేది? నా సైనికులు రక్షించేవాళ్ళు కదా అన్నట్టుగా మాట్లాడుతుందనమాట. కాకపోతే తొలి చూపులోనే బాగా నచ్చేసి కృష్ణకుమారి కొంచెం అక్కడ దాన్నేమంటారు, సరసపు సీన్ ఒకటి కనిపిస్తది. అది చూడాలండి, డిస్క్రైబ్ చేయలేమనమాట. అలా వెళ్ళిపోయిన ఎన్టీ రామారావుకి ఇంటికెళ్ళిన తర్వాత తండ్రి గారైన చిత్తూరు నాగయ్య గారు తల్లికి చెప్తాడన్నమాట. ఇలా ముసుగు దొంగ రాకుమార్తెను చేసిందంట. ఆ ముసుగు దొంగ ఎవరో కాదు, మీ బాబాయ్. రాజు చేసే అరాచకాలు తట్టుకోలేక అలా దొంగగా మారాడు. బందిపోటయి ఊరంతా అల్లకల్లోలం చేస్తున్నాడు. కాకపోతే ఆయన డబ్బున్న వారిని దోచుకుంటాడు అని చెప్తాడు. నువ్వు ఈ హింస వీడినాడే నా ఇంటికి రా అని చెప్పాను. అందుకనే ఆయన మన ఇంటికి రాడు అని చెప్తాడనమాట. ఎన్టీ రామారావుకి అది చాలా ఆశ్చర్యం అనిపించినా కానీ ఏమోలే అన్నట్టుగా ఊరుకుంటాడు. కాకపోతే అక్కడ సీన్ కట్ చేసి రాజమందిరానికి వెళ్తే గుమ్మడి రాజండి. గుమ్మడి కూతురుగా కృష్ణకుమారి వేసింది. కృష్ణకుమారి వెళ్ళి తండ్రికి చెప్తుంది. కాకపోతే ఈ మధ్యలో రాజనాల విలన్ పాత్రలో రాజనాల గారు ఎలాగైనా సరే రాజ్యాన్ని కొల్లగొట్టేసి రాజుగా మారిపోవాలని చెప్పి రాజుగారి సింహాసనం కోసం భలే ఎట్లాగైనా చేయాలనేది. ఇక్కడ క్యాచ్ ఏంటంటే రాజుగారైన గుమ్మడి గారు చేత కాకుండా ఓల్డ్ ఏజ్ వయసు పైబడి నడవలేని పరిస్థితుల్లో 2 క్రచెస్ పట్టుకుని ఉంటుంటారనమాట. పూర్తిగా రాజనాల మీద ఆధారపడి ఉంటారు. ఇదే అదనంగా తీసుకుని అందరి దగ్గర పన్నులు వసూలు చేస్తూ, డబ్బులు అన్నీ తీసేసుకుంటూ చేయని అరాచకం అంటూ ఉంటుంది. అవన్నీ కూడా ఈ బందిపోటు పేరు మీద తిరుగుతున్న ఈ ముసుగు దొంగల మీద వేసేస్తూ ఉంటాడనమాట. రాజు నిజమే అనుకుని నమ్ముతాడు. అలాగే కృష్ణకుమారి వచ్చి చెప్తుంటుంది అనమాట. నన్ను ఇవాళ దొంగలు ముట్టడించాడు. సో నన్ను రక్షించడానికి ఎవరు రాలేదు. ఇంతమంది రాజపరివారం రాజ సైన్యం ఉన్నా కానీ నన్ను రక్షించలేకపోయారు. ఒక పల్లెటూరు అబ్బాయి వచ్చి రక్షించాడు అని చెప్పి. తర్వాత ఏం జరుగుతుందంటే ఎవరు ఆ ముసుగు దొంగ అని అంటే చిత్తూరు నాగయ్య గారి, ఆయన పేరు మర్చిపోయానండి, ఆయన తమ్ముడు అని అంటే మొత్తం వెంటనే ఆయన పిలిపిస్తారు. పిలిపించేసి ఏంటి మీ తమ్ముడు ఏంటి, నువ్వు ఇంత మర్యాదస్తుడు, నేను బిరుదులిచ్చి సన్మానించాను, సత్కరించాను, మీ తమ్ముడు దొంగ, నువ్వు ఇలాంటి ఇచ్చేస్తావా అని అంటే
నేను అలాంటివి సపోర్ట్ చేయను. కాకపోతే వాడిది కూడా తప్పనటానికి వీల్లేదు. ఇంత అరచకాలు జరుగుతా ఉంటే, ఇలా చేస్తుంటే మరి వాడేం చేస్తాడు? వాడి సంసారం నాశనం అయిపోయింది. ఇది, అది అని చెప్పి ఒక భారమైన డైలాగ్ ఒక 5 నిమిషాల పాటు కొడతాడండి. అదంతా విని రాజు మనసు కరిగి, సరే నీ తమ్ముడిని క్షమించేస్తున్నాను. జనజీవన స్రవంతిలో కలిసిపోమ్మని చెప్పానంటాడు. ఈ సంతోష సమయంలో అన్నీ నేను వెళ్ళి మా తమ్ముడిని తీసుకొస్తాను. ఆ బందిపోటు వృత్తిని మానేసి మామూలు మనిషిగా జీవించడానికి రాజు క్షమించాడని చెప్పి తీసుకొస్తాను. మీరంతా ఇల్లు అలంకరించండి, ఇది చేయండి, అది చేయండి అని అంటే, రాజు నాలకి ఏమనిపిస్తుందంటే, వీళ్ళు వచ్చేసారనుకో మామూలు జనాల్లో వస్తే రివోల్ట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. రాజుగారికి నా విషయాలన్నీ తెలిసిపోతాయని చెప్పి మధ్యదారిలోనే వాళ్ళిద్దరిని, చిత్తూరు నాగయ్యని వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని చంపించేస్తాడు. చంపించేసి ఇంటికి వచ్చిన ఇంటికి చేరుకున్న ఈ శవాన్ని చూసి ఎన్టీ రామారావు గారు ఉద్రేకపూర్వంగా ఒక భారమైన డైలాగులు వేసి మొత్తం ఇక ఎట్లయినా సరే వీళ్ళకి రాజుకి బుద్ధి చెప్తానని చెప్పి ఏం చేస్తాడంటే, గుహలోకి తను కూడా బందిపోటుగా మారి గొప్ప వాళ్ళ దగ్గర కొల్లగొట్టింది బీద వాళ్ళకి పంచిపెట్టడం మొదలు పెడతాడు. ఒక రకంగా రాబిన్ హుడ్ స్టోరీ అనే చెప్పాలి. తీసుకొచ్చిన తర్వాత రాజ్కుమార్ని ఓ రోజు ఎత్తుకొచ్చేసి ఎత్తుకొచ్చేసి అసలు నిజమేంటి ఇది అని చెప్పి కళ్ళకు కట్టినట్టుగా ఆ గుహలో చూపిస్తాడు. ఎవరెవరు ఎలా ఎంత సఫర్ అయ్యారు వీళ్ళ వల్ల అని చెప్పి. ఇక రిమైనింగ్ స్టోరీ సగం హాఫ్ ఏంటంటే, మిగతా సగం సినిమా నడిచే స్టోరీ ఈ రాజకుమార్తె అయిన కృష్ణకుమారి ఎన్టీ రామారావు ప్రేమలో పడి ఎలా రాజ్యాన్ని దక్కించుకుంటుంది, రాజనాలకు ఎలా బుద్ధి చెప్తారు అన్న దీంతో సినిమా నడుస్తుందండి. ఇక హైలైట్స్ ఆఫ్ ద మూవీ ఆ టైంలో ఎలా ఉందో తెలియదు కదండి. ఆ టైంలో అంటే అగైన్ ఇదంతా ఏఎన్ఆర్ ఫ్యాన్స్కి రిక్వెస్ట్, ఎన్టీ రామారావు గారి అన్నగారి ఫ్యాన్స్ అందరికీ రిక్వెస్ట్ అండి, నొచ్చుకోవద్దు. బట్ ఐ హ్యావ్ టు సే దిస్ అవుట్ లౌడ్ అండి. ఆ సినిమాలో బాగా నవ్వు రాకుండానే నవ్వొచ్చిన సీను, ఎన్టీ రామారావు టైట్ స్కిన్ అమ్మాయిలు వేసుకునే చుడిదార్ లాంటి ప్యాంట్స్ అండి, లెగ్గింగ్స్ వేసుకున్నాడేమో అన్నంత నవ్వు తెప్పించేంత ఆ డ్రెస్సింగ్ సెన్స్, పైన ఫ్రాక్ లాంటి ఓ షర్ట్. బట్ అగైన్ దట్స్ ఆన్ అ వెరీ లైటర్ నోట్ ఫర్ దిస్ మూవీ అండి. ఇక కృష్ణకుమారి పాత్ర గురించి చెప్పండి. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలండి, ఎన్టీ రామారావు గారు ఫర్ సమ్ రీజన్, నాకు పర్సనల్ ఒపీనియన్, అగైన్ నథింగ్ టు డీమీన్ ఎనీబడి ఆర్ ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ అందరికి కూడా విజ్ఞప్తి అండి, ఇది దురుద్దేశంతో కాదండి, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు నాకు తెలిసి హుందాగా చాలా క్వైట్గా ఉండి ఒక పెద్ద తరహాలో బాధ్యత మోస్తున్న అన్నగాను తండ్రిగాను అలాంటి పాత్రల్లో బాగా చక్కగా అసలు తన యాక్టింగ్ స్కిల్స్ అన్నీ కూడా బయట పెట్టుకున్నారు. ఇలాంటి చలాకీ పాత్ర, అమ్మాయిలు నేర్పించే పాత్రలో ఈ ఈ అమ్మాయిలు వెంటపడి రొమాన్సింగ్ టైప్ ఆఫ్ రోల్స్లో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా అర్థం కాకుండా ఉంటుందండి. మామూలుగా ఎంత సీరియస్ నోట్ అంటే, ఈ సినిమాలో ఫస్ట్ సీన్ బిట్వీన్ ఎన్టీ రామారావు అండ్ కృష్ణకుమారి గారు ఇలా చేస్తే పెదవి విరిసి ఇలా మాట్లాడుకుంటారు. యూ హ్యావ్ టు యాక్చువల్లీ సీ దిస్ టు రియలీ లాఫ్ అబౌట్ ఇట్. బట్ అదర్ దెన్ దట్ అగ్రెషన్ వచ్చినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి యాక్షన్ మాత్రం అన్బిలీవబుల్లీ గ్రేట్ అండి. ఇక రాజకుమారి పాత్రలో కృష్ణకుమారి ఈజ్ యాప్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే షీ ఈజ్ ది బ్యూటిఫుల్ అండ్ ది బెస్ట్ అన్ను, కాకపోతే తన పాత్రకి ఎంత నటించాలో అంతే నటించారు. తనకి ఆ పాత్రకి లిమిటేషన్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. చాలా పొగరైన రాణిగా అన్నీ అసలు ఏది తీసుకోకుండా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ అ నో ఫర్ అన్ ఆన్సర్ అన్నట్టు ఆ యాటిట్యూడ్తో ఉన్న ఉన్న పాత్రలో చక్కగా రాణించారు. ఇక మిగతా పాత్రల్లో రాజనాల ఇదేంటి
ఇదేంటి ఇట్లా కూడా ఉంటారా మనుషులు అన్నట్టుగా హ్మ్, అసహించుకునేటట్టుగా చాలా చక్కగా రాజనాల్ గారు కూడా చేశారండి. ఇక గుమ్మడి వాస్ హిస్ సెల్ఫ్ ఇన్ ఆల్ మూవీస్ అండి. ఆహ్, ద ఆహ్, ప్రతి సినిమాల్లో ఎలా చేస్తారో అలాగే చేశారు. నథింగ్ స్పెసిఫిక్ అబౌట్ దిస్ మూవీ అండి. ఈ సినిమాలో ప్రత్యేకించి ఏది చెప్పుకోదగ్గ ఇది లేదు. అందుకని ఆహ్, వెరీ లిమిటెడ్ స్కోప్ ఫర్ హిస్ యాక్టింగ్ స్కిల్స్ టు బి పోర్ట్రేట్. తర్వాత ఇంకో ముఖ్య ఇంకో ముఖ్య పాత్రలో రేలంగి అండ్ గిరిజ పాత్ర అండి. అమాయకుడు తిండిపోతూ లేజీ అయిన రేలంగి పాత్రలో ఐ మీన్ తిండిపోతూ చాలా లేజీగా ఉన్నటువంటి పాత్ర రేలంగి. ఆయనకి గడుసు భార్యగా గిరిజ గారు నటించారండి. ఇంక వాళ్ళది దే వర్ ఆల్ దేర్ సెల్ఫ్ థింగ్. ఇక కత్తుల ఫైటింగు, గుర్రపు డెక్కల శబ్దము విల్ హాంట్ యూ ఆల్ త్రూ అవుట్ ద మూవీ అండి. టక్ బుక్ అన్నట్టు ఇట్లా డెక్కల సౌండ్ ఈజ్ ఆల్వేస్ దేర్ బిహైండ్ ద సీన్స్. అండ్ ఆ సినిమా నాకైతే సినిమా చూసిన తర్వాత కూడా కొంతసేపటి వరకు చెవుల్లో రింగ్ రింగ్ అంటూ వచ్చిన మ్యూజిక్ అది. ఈ మూవీ కూడా చాలా దాన్ని ఏమంటారు, మ్యూజికలీ కూడా పెద్ద హిట్ అయిన సినిమా. ఈ మూవీ ఈ మూవీ గురించి ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మామూలుగా అయితే తక్కువే ఇన్ ద సెన్స్ డైరెక్టర్ గురించండి. డైరెక్టరు, ప్రొడ్యూసరు విఠలాచార్య గారండి. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! విఠలాచార్య గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి మొట్టమొదటిగా తట్టేది దెయ్యాలు, భూతాలు ఇలాంటి సినిమాలండి. ఈ విఠలాచార్య గారు అనగానే హిస్ నేమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ జానపద ఫోక్లోర్ మూవీస్ ఆర్ ఇలాంటి కత్తులు ఫైటింగ్. అండ్ ఇప్పుడే ట్యూన్ ఇన్ అయిన మూవీ ప్రేక్షకులందరికీ, లిసనర్స్ అందరికి కూడా ఒక మాట చెప్తున్నానండి. జస్ట్ బ్రేకింగ్ ఆఫ్ ఫ్రమ్ మై రెగ్యులర్ టాకింగ్ స్ట్రీమ్. మనం మాట్లాడుకున్న సినిమా బందిపోటు అండి. బందిపోటు స్టారింగ్ ఏఎన్ఆర్, మన గ్రేట్ అన్నగారు అండ్ కృష్ణకుమారి గారు. అండ్ కంటిన్యూయింగ్ విత్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ, విఠలాచార్య గారి గురించి డిస్కస్ చేసుకుంటాం. విఠలాచార్య గారి గురించి ఇదివరకు మాట్లాడే ఉంటారండి మా ప్రీవియస్ హోస్ట్లు. బట్ అగైన్ ఐ వుడ్ రీటరేట్ దట్ విఠలాచార్య అనగానే మనకి గుర్తొచ్చేది దయ్యాలు, భూతాలు, రాజులు, కత్తుల ఫైటింగ్, ఆ టైట్ స్కిన్ ప్యాంట్స్. రాజులందరూ ఐ డోంట్ నో ఇఫ్ దే వర్ వెరీ కంఫర్టబుల్ ఆన్ అ లైటర్ నోట్, బట్ అమ్మాయిలు వేసుకున్నట్టు టైట్ లెగ్గింగ్స్ అండ్ ఒక ఫ్రాక్ లాంటి షర్ట్ వేసుకుని ఇలాంటి సీన్స్ అన్నీ దే గో ఆర్ జెలిన్ విత్ విఠలాచార్య గారు మూవీస్ అనమాట, ఆర్ హిజ్ నేమ్. నో వండర్ హీ ఈస్ బీన్ కాల్డ్ అస్ జానపద బ్రహ్మ ఫర్ దిస్ రీజన్ అండి. జానపద సినిమాలు తీయటంలో ఆరితేరిన దిట్ట. చాలా సింపుల్గా తక్కువ వ్యయంతో తక్కువ ఖర్చుతో ఆ ఎఫెక్ట్స్ తీసుకొచ్చేవారటండి విఠలాచార్య గారు. ఇప్పుడు మనం గ్రాఫిక్స్ అని, రీమిక్స్లు అని, అదని ఇదని అన్నీ పెట్టి తీస్తున్నాము. తీసినా కూడా ఆ ఎఫెక్ట్ సేమ్ భయం, అమ్మో దయ్యం అన్న టైప్లో భయపెట్టి ఇచ్చేసే సినిమా తీయగలిగిన వారు విఠలాచార్య గారండి. విఠలాచార్య గారు ఈజ్ ఆల్సో వెరీ వెల్ నోన్ ఫర్ హిజ్ మ్యూజిక్ సెన్స్. దీనంత రొమాంటిక్ సాంగ్, ఇంత మెలోడియస్ సాంగ్ నాకు ఇంతవరకు అయితే మళ్ళీ ఎవరు రీక్రియేట్ చేయలేదనే చెప్పాలి. దట్ వాజ్ హిస్ టేస్ట్. విఠలాచార్య గారు మామూలుగా అసలు కెరియర్ స్టార్ట్ చేసింది ఒక సోషల్ మెసేజ్తో. బీదల పాటలు అన్న మెసేజ్, బీదల కష్టాలు అవన్నీ వాటిపై చిత్రీకరించిన సినిమా అండి. డిడ్ నాట్ రియల్లీ డూ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్ అంట. అలా కాకుండా ఇంకా తను ఇట్లా నాకు కుదరట్లేదు అని జస్ట్ ఫోక్లోర్ మీద ట్రై చేసిన ఫస్ట్ మూవీ బందిపోటు. ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆయనకు ఉన్న నష్టాలన్నీ కూడా
భర్తీ అయ్యేంత కలెక్షన్స్ వచ్చాయనంటండి. సో, అట్లాంటి మూవీ తీసి మెప్పించి ఇంకా దేర్ వాజ్ నెవర్ లుకింగ్ బ్యాక్. ఎందుకంటే ఆయనకి బాగా ఆరితేరిన విద్య ఇలాంటి ఫోక్‌లోర్స్, ఇలాంటి జానపద సినిమాలు తీయటం అనేది అర్థమైపోయింది. దాని తర్వాత ఆయన చాలా చాలా మూవీస్ తీశారండి. కొన్ని మూవీస్ అంటే అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ హిట్సే. దాంట్లో బాగా చెప్పుకోదగ్గ మూవీ 'గురువు మించిన శిష్యుడు', 'నవగ్రహ పూజ మహిమ', 'జగన్మోహిని' అండి. 'జగన్మోహిని' సినిమా తెలియని వాళ్ళు ఎవరు ఉండరనుకుంటాను. ఆ సినిమాలో జయమాలిని ఒక ఆత్మ, ఒక ప్రేతాత్మ ఆహ్, రోల్ వేసింది. నరసింహరాజు హీరో దాంట్లో. సేమ్ అన్ని శైలి అంత అబ్బాయిల డ్రెస్సింగ్ సెన్స్ అయితే ఏ సినిమాలో మార్చలేదండి. 'కాంతారావు' యాక్ట్ చేశారు 'విఠలాచారి' మూవీస్‌లో. నరసింహరాజు యాక్ట్ చేశారు. ఇంతమంది యాక్టర్స్ ఉన్నా గానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం అలాగే పెట్టారు. నాకు 'విఠలాచారి' సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆర్ రాదర్ ఏదన్నా జానపదం అప్పట్లో వచ్చే జానపదం స్టోరీస్ చదువుతున్నప్పుడు కూడా నేను 'విఠలాచారి' మూవీస్ లాగా ఊహించుకుని చదువుకోవటమో, లేకపోతే సినిమా చూస్తున్నంత సేపు ఇది బుక్‌లో రాసినట్టుగానే ఉంది కదా అని అనుకోవటం చాలా చాలా జరుగుతుందండి. ఈ ఈ విఠలాచారి గారు ఇలాంటి దయ్యాలు, భూతాలు, పేదరాశి పెద్దమ్మ కథల టైప్‌లో తీసింది మరో సినిమా 'జ్వాలాదీప రహస్యం' అండి. ఆయన సోషల్ మెసేజెస్‌తో కూడా తీసిన మరి మరో మూవీ 'కన్యాశుల్కమా' అట్లాంటి సినిమానే అనుకుంటానండి. 'కన్యాశుల్కం' అనుకుంటున్నాను నేను. 'కన్యాదానం' ఐయామ్ సారీ. 'కన్యాదానం' అది ఫ్లాప్ అయిందండి. ఇట్లాంటి పాపం సోషల్ మెసేజెస్ మంచి మూవీస్ తీద్దామనంటే ఆయనకి ఇట్ ఈస్ నాట్ దట్ హి డిడ్ నాట్ డూ వెల్ ఆర్ ఇది. కాకపోతే ఆయన ఐ థింక్ హీ డిడ్ అ బెటర్ జాబ్ ఎట్ దిస్ ఫిక్షన్స్, ఫోక్ టేల్స్, ఫిక్షన్స్, దయ్యాలు, భూతాలు ఇలాంటి సినిమాలు బాగా తీసి రాణించారని అనుకున్నామండి. బేసికలీ ఈజ్ అ కన్నడ పర్సన్. బట్ తెలుగు మీద అభిమానంతో, దీన్ తెలుగు మీద ప్రేమతో అనుకోవచ్చు. తెలుగు వాళ్ళు ఆదరించినంత మూలంగా అతను ఈ తెలుగు సినిమాలే ఎక్కువ తీసి ఎక్కువ రాణించాడండి. ఇక దట్స్ అబౌట్ హిమ్. ఈ ఈ 'బందిపోటు' సినిమాలో ఇంకో మంచి పాట ఉందండి, 'వగలరానివి నీవే' అని. సో ఈ సాంగ్ టీజింగ్ పాట అండి బిట్వీన్ కృష్ణకుమారి అండ్ ఎన్టీ రామారావు. ఈ సాంగ్ నాకు టీజింగ్ పాట కంటే కూడా చాలా కామెడీగా అనిపించింది. మేబీ అందరు తిట్టేస్తారేమో నన్ను. బట్ దట్ ఈస్ అబౌట్ 'బందిపోటు' మూవీ అండి. వీ హ్యావ్ ఆల్మోస్ట్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద షో. అండ్ ప్రస్తుతానికి ఇది 91st hour of the 100-hour movie marathon andi. I take this minute to thank you all for tuning in, and prekshakalu andaru listeners, especially listeners and ma co RJs, and andarki kuda special thanks to for making this a success. And I take this moment to actually specially thank all the sound engineers, technicians behind the scene who have made this program a big success, Andy. A big round of applause. All I can say is thank you so much for making this happen, and for technically assisting all of us. మాకంటే కూడా మీరు ఎక్కువ కష్టపడ్డారండి. ఆల్ ఎస్సీస్, ఒకళ్ళు అని కాదండి, ఆల్ ద ఎస్సీ సౌండ్ ఇంజనీర్స్ వీ హ్యావ్ బిహైండ్ ద సీన్స్. big thank you to all of you అండి. ఇంకా నెక్స్ట్ మన ముందుకు రాధా గారు టు కంటిన్యూ దిస్ మ్యారథాన్ ఇన్ ద లాస్ట్ లెగ్లో ఉన్నామండి. ఇప్పుడు 91st hour, నెక్స్ట్ 92nd hourలో మనకి రాధా గారు విత్ ప్రస్థానం మూవీ గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. సో స్టే ట్యూన్డ్, couple of hours and then we can throw up a champagne and cut the cake and call it a day అనుకుంటానండి. Again, thank you all for giving me this opportunity, and thank you for listening, and have a great time ahead. With this, I sign off with Taranga.